ఎస్. జానకి జననం ఏప్రిల్ 23, 1938 గా అందరికి పరిచయమైన సిస్టర్ శ్రీరామమూర్తి జానకి భారతీయ నేపథ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాడారు. వివిధ భాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం, కన్నడ భాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు. 1957లో విధీన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో తన కెరీర్ను ప్రారంభించిన జానకి సెప్టెంబరు 2016న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. జానకి గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన 3వ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. లతా మంగేష్కర్, పి. సుశీల, జిక్కి, పి. లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడటం ఆరంభించిన జానకి మద్రాసుకు మారింది. గాయనిగా తొలినాళ్లలో ఏవిఎం స్టూడియో గాయనిగా ఉండి 1957లో టి. చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధీన్ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలయ్యింది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరైంది. ఈ చిత్రంలో తన పాట ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలా మొదలైన ఈమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాలగోపాలాన్ని అలరింపజేసింది. తెలుగులో విజయవంతము అయిన ఎన్నో చిత్రాలకు పాటలు పాడింది. 1957 సంవత్సరంలో తన కెరీర్ను ప్రారంభించిన జానకి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మున్నగు అనేక భారతీయ భాషలలో పాటలు పాడినది. జానకి పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడా. కృష్ణుని, షిర్డీ సాయిబాబా భక్తురాలైన ఈమె చాలా సమయము పూజలలో గడుపుతుంది. అంతేకాక మీరాపై అనేక భక్తిగీతాల క్యాసెట్ల రికార్డు చేసి విడుదల చేసింది. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి, భానుమతి, లీల తర్వాత 3వ మహిళా సంగీత దర్శకురాలిగా పేరు గడించింది. పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసే సంగీత ప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించింది. 16 వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి, నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడ గొంతు, గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్దవాళ్ల స్వరం, చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు, శ్రీవారి శోభనం చిత్రంలోని బ్యాక్కుటేషన్ అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక బ్యాక్కుటేషన్ పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట పాడి తనది ఎవరూ గెలువలేని ప్రత్యేకత అని నిరూపించుకున్నది జానకి. జానకి గొంతులో ఎన్నెన్నో భావాలు. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత, బ్యాక్కుటేషన్ ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది బ్యాక్కుటేషన్ అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం, వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన, బ్యాక్కుటేషన్ తొలిసారి మిమ్మల్ని చూసింది బ్యాక్కుటేషన్ అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఎన్నటికీ మరచిపోలేని రీతిలో ఉంటాయి. అలనాటి జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకు 5 తరాల హీరోయిన్లకి ఆలంబన అయింది. తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. అది జానకి ప్రత్యేకత. ఒక గాయని 55 ఏళ్లపాటు పాటలు పాడుతూ శ్రోతలను అలరించడం మామూలు విషయానికి కాదు. అంత సుదీర్ఘమైన నేపథ్య గాన జీవితంలో కడదాకా ఒకే విధంగా ఆలపించడం ఇంకా కష్టం. 5-6 తరాల హీరోయిన్లకి గొంతు అరువిచ్చి ఒప్పించడం, వయసు మీద పడిన ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకపోవడం, ఇవన్నీ అందరికీ సాధ్యమయ్యే విషయాలు కావు. అది ఎస్. జానకికే సాధ్యమని నిస్సందేహంగా చెప్పవచ్చు. మధురమైన సంగీతం, తిరుగులేని స్వరసంపదతో జానకి కెరీర్ ఎదురులేకుండా సాగింది. వేలకొద్దీ పాటలు పాడింది జానకి. వాటిలో మంచి పాటలు ఎన్నెన్నో ఉన్నాయి. ఏదో అస్పష్టమైన అజ్ఞాతమైన భావాన్ని కలిగించే మూడీ సాంగ్స్,
కిర్రెక్కించే హుషారైన జాలీ సాంగ్స్. 2 రకాలు పాడగలిగింది జానకి గళం. హిందీ, సింహళం, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్కుమార్, వాణి జయరాం, కె. జేసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి. జయచంద్రన్, పి. లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి. బి. శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్. బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేసింది. నీ లీల పాడెద దేవా అనే పాట అరుణాచలం సన్నాయితో పోటీపడి పాడింది. జానకి కొంతకాలం సిరిసిల్లలో, రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుని దగ్గర కీర్తనలు నేర్చుకున్నది. భారతీయ గాయనిలలో ఎస్. జానకి ప్రత్యేకమైన గాయనిగా పేరు పొందినది. జానకి ప్రత్యేక అనుకరణ కళాకారిణి. వ్యక్తిగత జీవితం. జానకి వి. రామ్ ప్రసాద్ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. రామ్ ప్రసాద్ 1990లలో మరణించారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. పురస్కారాలు. జానకి పొందిన పురస్కారాలు. పురస్కారం. జాతీయ పురస్కారం 4. కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు 11. నంది పురస్కారం 10. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు 6. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు 1. మొత్తం 32. జాతీయ పురస్కారం 1977 ఉత్తమ నేపథ్య గాయని. పాట సింటూరపూ 16 వయటినిలే తమిళం. 1981 ఉత్తమ నేపథ్య గాయని. పాట ఎత్తుమనూర్ అంబలతిలే ఒప్పోల్ మలయాళం. 1984 ఉత్తమ నేపథ్య గాయని. పాట వెన్నెల్లో గోదారి అందం సితార తెలుగు. 1992 ఉత్తమ నేపథ్య గాయని. పాట ఇంజీ ఇడుప్పసాగా దేవర్ మ్యాగన్ తమిళం. నంది పురస్కారం. రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు 10 సార్లు అందుకుంది. సం గాయని చిత్రం పాట 2000 ఎస్. జానకి శ్రీ సాయి మహిమ 1998 ఎస్. జానకి అంతఃపురం సూర్యుడు పువ్వా జాబిల్లి గువ్వా 1997 ఎస్. జానకి తోడు నదిలా ప్రవహించేదే జీవితం 1994 ఎస్. జానకి భైరవ ద్వీపం నరుడాఓ నరుడా ఏమి కోరిక 1988 ఎస్. జానకి రాముడు 1986 ఎస్. జానకి అరుణ కిరణం 1985 ఎస్. జానకి ప్రతిఘటన ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో 1983 ఎస్. జానకి సితార వెన్నెల్లో గోదారి అందం 1981 ఎస్. జానకి సప్తపది 1980 ఎస్. జానకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం. ఇతర పురస్కారాలు 1986లో కలైమామణి, 1997లో ఫిలింఫేర్ దక్షిణ భారత సాహిత్య అవార్డు, 2002లో ఎచీవర్ అవార్డు, 2005లో స్వరాలయ జేసుదాసు ప్రత్యేక పురస్కారం, 2009లో గౌరవ డాక్టరేట్, 2011లో కర్ణాటక బసవభూషణ్ అవార్డు, 2012లో నిత్యనూతన గాత్రంగా విజయ మ్యూజికల్ అవార్డు, 2013లో మా మ్యూజిక్ జీవిత సాఫల్య అవార్డు, 2015లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. వీటితో పాటు తమిళనాడు సినీ అవార్డులు 7, ఒరియా సినీ అవార్డుల్లో ఉత్తమ నేపథ్య గాయనిగా, కేరళ రాష్ట్ర ఉత్తమ గాయనిగా 11 అవార్డులు సాధించింది. జానకి గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినమూ కొన్ని లీటర్ల తేనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించాడు.